Lord, help me Lord is one of the greatest prayers. నాకు సహాయం చే ప్రభువా అనేది అన్నిటికంటే గొప్ప ప్రార్థన అని అంటూ ఉంటారు. హెల్ప్ మీ లార్డ్. చాలాసార్లు మోస్ట్ ఇంపార్టెంట్ ప్రాముఖ్యమైనది దేవుని సన్నిధికి అతి వేగంగా చేరేది మన హృదయంలో నుండి వచ్చే కేక. దేవుని సన్నిధికి అతి త్వరగా అతి వేగంగా దేవుని సన్నిధికి చేరాలా, ఆయన చెవిన వినబడాలా, అతి ప్రాముఖ్యమైనది ఏంటా అని అంటే మీ హృదయంలో నుండి వచ్చే కేక, నాకు సహాయించి నన్ను రక్షించు, నువ్వు నా పక్షాన పోరాడు అని వేసే కేక. మీ జీవితంలో అనేక సార్లు ఇట్లాంటి పరిస్థితులు వచ్చినప్పుడు ఫస్ట్ వస్తాడు అపవాది, చెప్తాడు ఏంటిదంటే, దేవుడు నీ పట్ల కోపంగా ఉన్నాడు, అందుకే నీ శత్రువులు, దేవుడు నీ పట్ల ఎంతగానో ఈజ్ నాట్ హ్యాపీ విత్ యూ అండ్ దట్ ఈస్ వై యూర్ ఫేసింగ్ ఆల్ దిస్ బ్యాటిల్స్ అని అనుకుంటూ ఉంటారు. నో, దట్ ఈస్ ద లై. అందుకే ఇందాక ప్రార్థనలో ఆరాధనలో దేవుడు నడిపిస్తున్నాడు. చాలామంది అపవాది అబద్ధాలు నమ్ముతున్నారండి. ఏంటి అపవాది అబద్ధము? గాడ్ హేట్స్ యూ, దేవుడు నిన్ను మెచ్చట్లేదు, దేవుడు నీ అందు ఆనందించట్లేదు, దేవుడు నీ పట్ల కోపంగా ఉన్నాడు, దేవుడికి నువ్వు ఇష్టము లేదు అనే మాటలు వినబడుతూ ఉన్నాయి. ఐఎమ్ 100% టెలింగ్ యూ దట్ ఈస్ అ లై ఫ్రమ్ హెల్. అపవాదిదే నుండి వచ్చే పెద్ద అబద్ధం అదే. అందుకని అప్పుడు అట్లాంటి మాటలు వచ్చినప్పుడు మీ హృదయం పైన మీరు చేసుకొని, దేవుడు నన్ను, యేసు ప్రభు నన్ను ఎంతో ప్రేమిస్తున్నాడు అని మాట్లాడాలి. మీ పరిస్థితులతోటి ఆ అబద్ధాలతోటి మీరు మాట్లాడాలి. లేదు, నా యేసే నన్ను ప్రేమిస్తున్నాడు, హీ లవ్స్ మీ. ఇక్కడ దావీదు అభిషేకించబడినవాడు, దేవుని చేత ఎన్నుకోబడినవాడు, కోరుకోబడినవాడు. హీఈస్ అ చోజన్ మ్యాన్ బై గాడ్, బట్ దెన్ హీస్ రన్నింగ్ లైక్ అ మ్యాడ్ మ్యాన్. అనాయింటింగ్ ఒకటి, మీ పరిస్థితి ఒకటి, వాగ్దానం ఒకటి, మీ పరిస్థితి ఒకటి, ఎప్పుడు కాంట్రాస్ట్లో ఉంటుందండి. మా జీవితంలో అనుభవపూర్వకంగా చెప్తాను, దేవుడు వాగ్దానం అక్కడ ఉంటే మన జీవితాలు ఇక్కడ ఉంటాయి. అసలు ఎటువంటి సంబంధమే ఉండదు, అంత దూరంగా ఉంటుంది, ఈస్ట్ వెస్ట్ లాగా ఉంటుంది. దేవుడు వాగ్దానమేమో అంత గొప్పగా ఉంది, నా జీవితం ఏమో ఎంత ఉంది. మీ చుట్టూన్న మనుషులందరూ కూడా అలాగా పైకి వెళ్ళిపోతూ ఉన్నారు. మీకు అర్థం కావట్లేదు, నేను ఏం తప్పు చేస్తానని బాధలో ఉంటారేమో. ఇక్కడ సౌలు రాజును కూడా చూసి, దేవా అతను దురాత్మల చేత నడిపించబడుతున్నాడు, దురాత్మల చేత నడిపించబడుతూ కూడా ఆయనకి ఏంటా ప్రభావము, ఆయనకి ఏంటా గొప్పతనము, ఆయనకి ఏంటి గౌరవము, నేనేమో నీ ఆత్మని వెంబడి, నీ ఆత్మతోటి నింపబడి, నీ ద్వారా అభిషేకించబడి, నాకేంటి దుస్థితి అని ఇటువంటి ప్రశ్నలు వస్తాయి. దేవుడు ఒక్కటే చెప్తాడండి, మీతో కూడా అదే చెప్తున్నాడు. ఒకవేళ మీరు కూడా అటువంటి సిచ్యువేషన్స్లో ఉన్నారేమో, నేను ఇట్లున్నాను, నా చుట్టూన వారు అంటే యూ కెనాట్ అండర్మైన్ ఎనీబడి, కానీ నిజంగా మీరు వారిలో ఉన్న ఎన్నో లోపాలు బలహీనతలు చూసి కూడా దేవుడు వారు అంతగా దీవిస్తున్నాడు ఏంటి అని మీరు ఆలోచిస్తున్నట్లయితే, గాడ్ ఈజ్ ఓన్లీ టెలింగ్ యూ, వెయిట్ అండ్ వాచ్. వేచి ఉండండి, తగిన కాలమందు ఆయన మిమ్మల్ని హెచ్చిస్తాడు. ఆమెన్. ఆయన వాగ్దానాలు నమ్మదగినవి. నా జీవితంలో ఎన్నోసార్లు చూసానండి. ఎన్నో అవమానాలు వచ్చినప్పుడు, ఏంటి ప్రభు ఇది, యథార్థంగా ఉన్నాం కదా, నీ కొరికే ఉన్నాం కదా, ఏంటి ప్రభువా అని ఆయన సన్నిధికి వెళ్ళినప్పుడు ఎన్నోసార్లు దేవుడు వాగ్దానాలు ఇచ్చాడు. ఆ వాగ్దానాలు ఇచ్చినప్పుడు 1 year, 2 years, 3 years, 4 years, no change. They kept growing, we kept decreasing. But then one fine day God raised us up like this, and whatever God has promised against them happened. I'm not happy that it happened, but I'm saying God is only saying wait. నా సమయం కోసం వేచి ఉండండి. నేను హెచ్చించే దేవుడిని, నేను ఘనపరిచే దేవుడిని. నువ్వు ఏమాత్రం బాధపడకు, కానీ నీ నీతిని కాపాడుకో, నీ యథార్థతని, నీ పరిశుద్ధతని, నీ నమ్మకత్వాన్ని, నీ భక్తిని నువ్వు కాపాడుకో, నీ రక్షణని కాపాడుకో. దట్ ఈస్ ఆల్ దట్ యూ హ్యావ్ టు డూ. డోంట్ వరీ అబౌట్ అదర్స్ బీయింగ్ బ్లెస్డ్. వారి ఆశలు నేనేంటి, మీరు దేవునికి నమ్మకంగా ఉన్నారా, అది ఇంపార్టెంట్. మీరు దేవుని ఎదుట యథార్థంగా ఉన్నారా, అది ఇంపార్టెంట్ అండి.
దేవుడు తగిన సమయంలో జరిగిస్తాడు. అదే చేస్తాడు దావీదు జీవితంలో. సౌలు అంత బాగున్నాడు కదా, నా జీవితం ఏంటి ఇట్లా, గుహల్లో నన్ను ఉండాల్సింది, ఇట్లా పిచ్చోడ్లాగా నన్ను యాక్ట్ చేయాల్సింది, పరిస్థితి ఏంటయ్యా, ఇట్లా ఉమ్ము కాచుకుంటూ ఉండాలా, అందరూ నన్ను చీ పో అనే స్థితిలో నేను ఉండాలా ప్రభా, ఏంటయ్యా నువ్వు అభిషేకించావు కదా అని పోరాడలేదు దేవునితో. కానీ నేను ఎల్లప్పుడూ యెహోవాని సన్నిధించెదను, నిత్యము ఆయన కీర్తి నా నోట నుండును. ఈ దీనుడు మొరపెట్టగా యెహోవా ఆలకించెను, నా శ్రమలన్నింటిలో నుండి ఆయన నన్ను విడిపించునని ఇంకా స్తుతులు చెల్లిస్తున్నాడండి. హృదయానుసారమైన మనుష్యుడు అందుకే దావీదు. ఇక్కడ చూడండి 2వ వచనము, యెహోవా 34 కీర్తనలు 34 2వ వచనము, యెహోవాను బట్టి నేను అతిశయించుచున్నాను, దీనులు దానిని విని సంతోషించెదరు, దీనులు దానిని విని సంతోషించెదరు. ఇక్కడ చూడండి, హీస్ బోస్టింగ్ ఇన్ ద లార్డ్, హీస్ బోస్టింగ్ ఇన్ ద లార్డ్. దేవుని బట్టి ఆయన అతిశయిస్తున్నాడు, దేవుని బట్టి ఆయన ఆనందిస్తున్నాడు. మనము చాలాసార్లు బాధల్లో ఉన్నప్పుడు, లేకపోతే దేవునికి ఇష్టం లేని కార్యాలు చేసినప్పుడు, ఇది అవుట్ ఆఫ్ మై ఎక్స్పీరియన్స్ ఐఎమ్ టెలింగ్, ఐ నో మెనీ ఆఫ్ యూ కెన్ రిలేట్. వెన్ యూ నో దట్ యూ హ్యావ్ హర్ట్ గాడ్, దేవునికి ఏదైనా గాయము తెచ్చే కార్యము క్రియ ఏమైనా చేశారనుకోండి, నేను ఎట్లాగో దేవుని గాయపరచాను కదా, ఇంకా దూరం అయితేనే బెటర్, ఇంకా దూరం అయితేనే బెటర్. ఒక పక్కన మనసులో అంతా కూడా ఆవేదన, దేవుని బాధ పెట్టానని. ఒక పక్కన అంతా కూడా, ఇక్కడ దావీదు చూసినట్లయితే దేవుడు చెప్పలేదు నువ్వు పిచ్చోళ్ళ యాక్ట్ చేయని, దేవుడు చెప్పలేదు. ఆయన తన స్వబుద్ధి పైన ఆధారపడ్డాడు. దేవుడు అనుకుంటే శత్రువుల కళ్ళకు గ్రుడ్డితనం తేలేడా, తెస్తాడు. దేవుడు శత్రువుని పోరాడతాడు. కానీ ఇక్కడ హీ యాక్టెడ్ అవుట్ ఆఫ్ హిస్ ఎమోషన్స్ అండ్ హిస్ ఫ్లెష్. అండ్ మెనీ ఆఫ్ అస్ ఆల్సో వి యాక్ట్ అవుట్ ఆఫ్ అవర్ ఫ్లెష్. మనకి ఏమనిపిస్తుందో ఆ పరిస్థితులు అలాగే చేస్తుంటాం. నేను బాధ పెట్టాను కాబట్టి ఇంకా దూరం అవుతాను, నేను దేవుని గాయపరిచాను కాబట్టి ఇంకా దూరం అవుతాను. ఐ వుడ్ రాదర్ డైవర్ట్ మై మైండ్, అందుకే నేను ఫోన్ పట్టుకొని కూర్చుంటా. చాలామంది ఏంటి, మనసు బాగాలేదంటే ఫోన్ పట్టుకొని కూర్చుంటారు. ఎందుకు? మైండ్ డైవర్ట్ అవుతుందండి. దేవుడికి ఎట్లాగో నేను గాయపరచదు కదా, అదేదో నేను ఇంకా పాపంలోనే వెళ్ళిపోతే బెటర్ అని చాలామంది ఫోన్ పట్టుకొని కూర్చుంటారు. మైండ్ డైవర్ట్ చేసుకుంటున్నాను, ఐ డోంట్ వాంట్ టు థింక్ అబౌట్ ఇట్ అని డైవర్ట్ చేసుకోవడానికి ఇంకా 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 లోతైన గొయ్యిలోకి వెళ్ళిపోతూ ఉంటారు. ఇంకా ఇంకా అపవాదికి చోటు ఇస్తూ ఉంటారు. మైండ్ డైవర్ట్ అవ్వడానికి ఫ్రెండ్స్ని కలుస్తాం, మైండ్ డైవర్ట్ అవ్వడానికి ఇది చేస్తా. యు ఆర్ ట్రయింగ్ టు డైవర్ట్ ఫ్రమ్ ద రియాలిటీ. కానీ ఫేస్ ద రియాలిటీ. దేవుని దగ్గరికి ఉన్న పాటున వస్తే, దావీదు ఉన్న పాటున తప్పు చేసినప్పుడు వచ్చి 7 రోజులు మొరపెట్టాడు, దేవుని దగ్గర నుండి క్షమాపణ పొందుకున్నాడండి. ఈరోజు మనం కూడా ఉన్న పాటున దేవుని సన్నిధికి వస్తే ఆయన క్షమిస్తాడు. డోంట్ ట్రై టు డిపెండ్ ఆన్ యువర్ అండర్స్టాండింగ్, థింకింగ్ దట్ ఓకే నేను ఇది చేస్తా, నేను అది చేస్తా, ఇక్కడ పారిపోతా, అక్కడ పారిపోతా, బట్ యు నాట్ కమింగ్ టు ద రియాలిటీ. నిజంలోకి రావట్లేదు. కాబట్టి ఇక్కడ చూడండి, దావీదు తన స్వబుద్ధి పైన ఆధారపడి ఈ కార్యం చేశాడు. కానీ ఆయన స్వబుద్ధి పైన ఆధారపడిన దేవుడు, నమ్మదగిన దేవుడు, దీర్ఘశాంతం కలిగిన దేవుడు విడిపించాడు, కృపను చూపించాడు. గాడ్ హియర్స్ ద ఫెయింటెస్ట్ క్రై ఆఫ్ హిస్ పీపుల్. తన బిడ్డలు, తన భక్తులు హృదయంలో నుండి ఒక చిన్న మొర, హృదయపూర్వకంగా చేసిన మొర కూడా ఆయన వింటాడు, ఆయన ఆలకిస్తాడు. ఈరోజు మనం సొదొమ గొమొర్రాని చూసినట్లయితే, ఆ రోజు నోవా కాలంలో వచ్చిన వరదల గురించి చూసినట్లయితే మనకు వచ్చే ఆలోచన దేవుడు కోపము, దేవుని కోపము, దేవుని అగ్ని, దేవుని ఆగ్రహము అని ఇవన్నీ గుర్తొస్తూ ఉంటాయి. బట్ ఇట్ ఈస్ నాట్ అబౌట్ రైచియస్ పీపుల్కి ఇచ్చినది కాదు. నమ్ముతున్నారండి? నీతిమంతులైన బిడ్డల పైన ఇచ్చినది కాదది. దేవుడు అవినీతి పరులకి, దుష్టులకి, దేవుని పైన తిరగబాటు చేసిన వారికి ఇచ్చిన శాపము, నష్టం అది. సొదొమ గొమొర్రా చూడండి, పేతురుకి రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము 5వ వచనము. మరియు ఆయన పూర్వకాలమందున్న లోకమును విడిచిపెట్టక భక్తిహీనుల సమూహము మీదికి జలప్రలయమును రప్పించినప్పుడు నీతిని ప్రకటించిన నోవాహును మరి 7 కాపాడెను. అదే రీతిగా 9, 10 వచనాలు చదువుదాము. భక్తులు శోధనల నుండి తప్పించుటకు దుర్నీతి పరులను, ముఖ్యంగా మలినమైన దురాశ కలిగి శరీరానుసారంగా నడుచుకొనుచు ప్రభుత్వమును నిరాకరించుచు శిక్షలు ఉంచబడిన వారిని
తీర్పు దినము వరకు కావలిలో ఉంచుటకును ప్రభువు సమర్థుడు. అంటే ఇక్కడ ఫస్ట్ లైన్ చూసినట్లయితే భక్తులను శోధనలో నుండి తప్పించుటకు సమర్థుడు. ఏది మీరు చెప్తారండి? భక్తులను శోధనలో నుండి తప్పించుటకు సమర్థుడు. నమ్మిన వారు మరొకసారి చెప్పండి, భక్తులను శోధనలో నుండి తప్పించుటకు సమర్థుడు. నన్ను శోధన నుండి తప్పించుటకు దేవుడు సమర్థుడు అని నమ్మిన వారు ఉంటే బిగ్గరగా హల్లెలూయా అని చెప్పండి. ఇఫ్ గాడ్ కెన్ డూ ఇట్ ఫర్ నోవా అండ్ హిస్ ఫ్యామిలీ, నోవా కుటుంబంలో తను విడిపించగలిగాడంటే, లోతు కుటుంబాన్ని కాపాడగలిగాడు అని అంటే నిశ్చయముగా నిన్ను నన్ను కూడా విడిపించగలిగిన సమర్థుడు. విడిపిస్తాడు. నీతిమంతులు ఆయనకి మొరపెట్టగా ఆపదలన్నిటిలో నుండి ఆయన విడిపించగలిగిన సమర్థుడు. సే మై గాడ్ ఇస్ ఏబుల్. మై గాడ్ ఇస్ ఏబుల్. మీరు ఎటువంటి పరిస్థితుల్లో ఉన్నా నా దేవుడు సమర్థుడు.